మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. క్లోజప్లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి టైప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పోస్టు. ఆయన రాశాడు 4:55 అంటే ఇంకా గంట లోపు అనమాట. అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది. ఇద్దరు ఒక టైంకే పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్లో ఎడిట్ చేసి ఆ మొక్కలు వేపేసింది. కాబట్టి 4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. ఎవడు మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినవాడు ఎవడు? మీ కూటమి సభ్యుడు. మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఈయన మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు, అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇది మర్చిపోలేదా అంటున్నా? ఇది మర్చిపోయారా? మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మీరు మర్చిపోవద్దు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీ ఆధ్వర్యంలో, మీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి మా ప్రభుత్వం అప్పచెప్పి సంవత్సరాలైంది. నారసింహుడు రథాన్ని ఎవరు అగ్నికి ఆహుతి చేశారో, ధ్వంసం చేశారో అని ఇంతవరకు సిబిఐ దాని మీద క్విక్ కైక్ మంటల. మీదేగా గవర్నమెంట్, పట్టుకోరా? ముద్దాయిని పట్టుకోరా అంటున్నా. ఇది కొద్ది మాసాల్లోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్పుడు ఎదవలు ధ్వంసం చేసినటువంటి స్వామివారి నారసింహుడి రథాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారి సేవలకు అంకితం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా. మర్చిపోదామా అని. మర్చిపోదామా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని
మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్, తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 కాళ్ల మండపాన్ని తిరుమలలో 7 కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మర్చిపోదామా? పెట్టపోయారా? పెట్టరా? చంద్రబాబు రాయలేదా? తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. మర్చిపోదామా? మర్చిపోయారా? ఇది రాయరా ట్వీట్లో. ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయిని మరిచిపోదామా? మర్చిపోయారా? నేను మర్చిపోదాం వద్దా? తెలుగుదేశం వాడు, తెలుగుదేశం టైంలో, మీ టైంలో, మీ ప్రభుత్వం, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన, దేవుడికి అవమానం జరిగిన, హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అత్యధికంగా ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మందో 35 మందో ప్రాణాలను హరించారు. మరిచిపోదామా? పుష్కరాలకు మళ్ళీ వస్తున్నాయి, పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని, బొక్కుళమాత ఆలయాన్ని పునర్నిర్మాణం ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా? ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడన్నా కట్టారా? మర్చిపోదామా? సింహాచలంలో నారసింహుడి చందనోత్సవంలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాకంతో గోడ కూలటం వల్ల భక్తులు మరణించారని మర్చిపోదామా? తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి 7 కొండల వెంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మర్చిపోదామా? ఇదెందుకు టైప్ చేయలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మర్చిపోదామా? మర్చిపోదామా? మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా, చెప్పండి, మర్చిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. ఆగస్టు 7, 2023 ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన క్షేత్రం అడవిని ఆనుకున్న భూమిలో ఉన్నారు, దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు. మళ్ళీ ఆగస్టు 18ని కూడా రాశారు. 2023 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు 2025 ఈ సంవత్సరం కూడా
రాశారు. కానీ మీరేం చేశారు? మీ నిర్వాకం కాశీనాయన క్షేత్రాన్ని కూలగొట్టారు. మర్చిపోదామా? శ్రీకాకుళం జిల్లా కూర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి ఉన్నతమైన చదువులు చదువుకుని పండితులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించుకుని సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవించవచ్చు అనేది ఈ ప్రపంచానికి చూపించడానికి వారు బ్రతుకుతూ ప్రపంచానికి చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాదాపు వాళ్ళ వేషధారణ అంతా కూడా ఇస్కాన్ భక్తులు ఎలా అయితే మనకు కనబడతారో అలాగే వాళ్ళ బట్టలు ఉంటాయి, వాళ్ళ ఆహార్యం ఉంటుంది. కరెంట్ లేకుండా, ఏసీలు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. మరి ఆ గ్రామాన్ని బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూర్మ గ్రామంలో అగ్నికి ఆహుతి చేసింది ఎవడు? మర్చిపోదామా? చెప్పండి, మర్చిపోదామా? రాయిరే, ఇది రాయిరా అంట. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ హయాంలో విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాదులో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? పూ పార్టీ మనుషులు చెప్పండి మీ ఇద్దరు. ఇవన్నీ మర్చిపోవద్దా? ఇవన్నీ మర్చిపోవాలా? విజయవాడ రాజధాని, విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుడు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? ఇది 2019కి ముందు, 2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి, ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క, ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి. ఒకసారి చూడండి, మొత్తం బాదుల మీదే. స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే, స్వామివారి మీద, గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే, దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు, ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి, దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు.